ఒక 2-3 మినిట్స్ మాట్లాడతాను. కాస్త ఇబ్బందిగా ఉంది. అందరికీ ఆశీస్సులు. చేసిన డివోటీస్ అండ్ వాలంటీర్స్కి, సైన్స్ యూనివర్స్ వారికి అందరికీ దశమి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆహ్వానం వచ్చింది, కానీ నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానం ఎవరో చెప్పలేదు. ఇంకా ఈరోజు పైన జరిపేద్దాం కదా అనుకున్నాను, మళ్ళీ బలవంతం చేశారు. సరే, గురు పూజ అన్నీ ఉన్నాయి కదా అనేసి మళ్ళీ కిందకి రావటం జరిగింది. ఇంకొక కారణం కూడా ఉంది. వీళ్ళెవరు ఆహ్వానం పిలవకపోయినా సరే నాకు మూలానికి తృప్తి కలిగింది కాబట్టి ఈరోజు నా మీడియం ద్వారా వచ్చి మాట్లాడుతున్నాను. దీక్ష కరెక్ట్గా చేశారు. ఏదో ఒకసారి చెప్పాను దీక్ష చేద్దామనేసి. ఎప్పుడు లేని ఫస్ట్ టైం స్త్రీలు ఆడంగులు కూడా చేయటం మొదలుపెట్టారు. చాలా చక్కగా చేశారు. స్పిరిచువల్గా 18 days ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేశాను. ఆ నియమాలు, ఆ పద్ధతులు కరెక్ట్గా పాటించారు. ఇలాగే కంటిన్యూ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇంకొక కారణం కూడా ఉంది. హోమం. పూర్వకాలంలో హోమాలు, యాగాలు, యజ్ఞాలు రకరకాలైనటువంటి ఆ చెట్టు బెరళ్ళు, ఆకులు, ఇంకా రకరకాలైనటువంటి వేసి హోమాలు చేసి క్రిమికీటకాలని తోలేయటానికి, పారతోలటానికి వాడేవాడు. హోమం కానీ, యజ్ఞం కానీ, ఇంకా రకరకాలైనటువంటి పద్ధతులు వాటి బారి నుంచి కాపాడుకోవడానికి. అలాగే ఈ హోమంలో ఇంకో పద్ధతి కూడా ఉంది. ఒక గురువుది ఏదైనా కార్యక్రమం చేయదలుచుకున్నప్పుడు హోమం కానీ, యజ్ఞం కానీ చేయాలి. ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా అది పద్ధతి, రివాజు. ఆ పద్ధతి ప్రకారం ఆహ్వానం పలికారు కాబట్టి, ఈ దీక్ష కరెక్ట్గా చేశారు కాబట్టి నేను మీ ముందుకు రాగలిగాను ఈరోజు. ఇంకొంతమందిలో అంటే నిరుత్సాహం కనిపిస్తుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. 2007 నుంచి నా కాన్సెప్ట్ చాలా ఉత్సాహంగా ఊపందుకుంటుంది, చాలా మార్పు వస్తుందని కూడా చెప్పాను. గతంలో మీరు చూసే ఉంటారు మీడియా విధానాన్ని, నేడు చూశారు. మరి నేను ఇక్కడే ఉండి ఈ మీడియం ద్వారా ఎంటర్ అయ్యి ఈ రోజున దాదాపు మూలం దాకా వెళ్ళి తిరిగి వచ్చి మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నా. మనకనేది కొన్ని కట్టుబాట్లు, సంఘం, సమాజం అనేది ఉంది. మనం చేసుకునే వేడుకల్లో మామూలుగా పండగలే కానివ్వండి, ఇంకేదైనా సరే ఎక్స్క్లూజివ్ ఒక స్త్రీ శక్తికి జరిగేటువంటి పండగ ఈ విజయదశమి. ఒక తల్లికి జరిగేటువంటి పూజా కార్యక్రమం ఈ దేవీ నవరాత్రులు. మామూలుగా అందరూ చేసుకుంటూ ఉంటారు. 9 రోజుల్లో 9 రకాలైనటువంటి రూపాల్లో 9 అలంకారాల్లో దర్శనమిచ్చి 10వ రోజు అయినటువంటి ఈ దశమి రోజు ఆ మహిషాసురమర్దిని అవతారం ఎత్తి దానవ సంహారం జరిగిందని అందరూ చెప్పుకుంటారు. కదలుగా, పురాణాలుగా అవే జరుగుతూ అలానే చూస్తున్నారు ఆ శక్తి పీఠాల్లో. మరి ఈ జ్ఞాన ప్రస్థానంలో ఈ 9 రోజులు కూడా ఎంతోమంది జంటలు కరెక్ట్ పద్ధతులు, నియమనిష్టలతో మార్నింగ్ 4 అనుకుంటే 3కి, 2:30, 3:30, 4 కన్నా స్టార్ట్ చేసి ఎంతోమంది జంటలు ఇక్కడికి వచ్చి 9 రోజులు కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేయగలిగారు. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నా. అంటే ఆ పద్ధతి అంటే ఇక్కడంతా జరిగేదంతా ధ్యానానికి ప్రస్థానం కదా. మరి పూజలు, పురస్కారాలు ఏంటి అనుకోవచ్చు. ధ్యానంలో కూడా మనకి ఎన్నో స్టేజెస్ ఉంటాయి. మనం అనుకున్నాం ఇప్పుడు స్త్రీ శక్తి చాలా గొప్పదనేసి. మోనో డివైన్ మదర్, యూనివర్సల్ మదర్. ఇక్కడ నేను ఒక పీఠాన్ని ప్రతిష్ఠించాను.
మీ అందరి తృప్తి కోసమే కానివ్వండి, నా గురించే కానివ్వండి, ఒక పీఠాన్ని ప్రతిష్ఠించి ఒక పక్కన స్త్రీ రూపం అంటే తల్లి రూపాన్ని పెట్టి ఒక పక్కన నేను ఉండటం జరుగుతుంది. ఆ పీఠానికి పూజ చేశారు ఈ 9 రోజులు. బయట మామూలుగా నవరాత్రులు అనుకుంటే మనం 9 రోజులు చేసుకున్నాం. ఈ 9 రోజులు మీరు చేస్తున్నటువంటి విధానం 9 డైమెన్షన్స్కి చెందుతుంది. ఆ ఎనర్జీ చాలా గొప్పది. ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఎనర్జీ కానీ, నా ద్వారా పొందేటువంటి మీకు నా నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కానీ అంతా యూనివర్సల్ ఎనర్జీ, నా విశ్వశక్తికి సంబంధించింది. ఆ ఎనర్జీ అనేది విశ్వమాత నుంచే ఫామ్ అవుతూ ఉంటుంది. యూనివర్సల్ మదర్, మూలం డివైన్ న్యూక్లియస్. కానీ అక్కడ ద్వంద్వం ఉంది, 2 విధాలుగా ఉంటుంది. విశ్వమాత అంటారు, ద సుప్రీం అంటారు. ద్వంద్వం జరుగుతున్నది అక్కడి నుంచి మూలం. లేదనుకుంటే ఈరోజు టైం కుదిరితే ఎవరైనా సరే ది ఎనాలిసిస్ నేను రాసినటువంటి ఒక పుస్తకంలో లాస్ట్లో ఉంటుంది. ద్వంద్వం అన్నది ఎలా స్టార్ట్ అయింది, ఆ ద్వంద్వము ఇక్కడ భౌతిక జీవితానికి సంబంధించినంత వరకు ఆడామగా ద్వంద్వం అనుకుంటాం. భౌతిక జీవితం అంటే ద్వంద్వమయము, ఆధ్యాత్మికం అంటే ఏకం అనుకుంటాం. ఈ భౌతిక జీవితం సంబంధించినటువంటి ఇటువంటి ద్వంద్వమయం మూలం నుంచి కూడా స్టార్ట్ అయింది. మాత పరమ ఆత్మ అంటారు. ఆ ద్వంద్వం అన్నది ఈ ఎనాలిసిస్ పుస్తకంలో నేను రాశాను. ఈరోజు ఎవరైనా ఖాళీ ఉంటే ఆ 2-3 పేజీలు మీకు ఎవరికైనా చదివి వినిపించమని చెప్తాను. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఈ 9 రోజులు మీరు చేసినటువంటి 9 డైమెన్షన్స్కి చెందినటువంటి ఆ పూజా విధానం చాలా ఎనర్జీతో కూడినటువంటిది. అలాగే ఈ దీక్ష కూడా అలానే చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ లేని ఒక్కసారి ఫస్ట్ టైం నేను అవకాశం ఇవ్వటం జరిగింది మీ అందరికీ. ఆడవాళ్ళకి కూడా చేస్తాను అంటుంటే ఎలా చేస్తారో అనుకుని నేను చాలా అంటే తపన పడ్డాను. కానీ చాలా చక్కగానే చేసుకున్నారు. ఇదే విధానాన్ని కొంతవరకు ఆహార నియమాల్లో కొంత నియమ నిబంధనలు మీరు పాటించుకున్నారు. వాటిని మళ్ళీ సరళీకృతం చేసుకొని కొంత మార్పులు చేసుకొని ఇంత కఠినతరంగా కాకపోయినా ఇదే కంటిన్యూ ఈ సాధన నిత్య సాధన రూపంలో చేసుకొని వెళ్ళగలిగితే చాలా వరకు నేను సక్సెస్ సాధించినట్టు. ఈ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు స్పందన. నేను అనుకున్నది చాలా అంటే మనం రోజు రోజుకి మార్పు చెందుతాం కదా. గతంలో మే 1 అలాగే గ్రూప్ అవుతుంది, దానికన్నా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనుకున్నాం. మరి ఇక్కడ ఒక్కోసారి హై రేంజ్లో కనిపిస్తుంది గ్రాఫ్, ఒక్కోసారి సెన్సెక్స్ పడిపోతుంటుంది. స్టాక్ మార్కెట్ మీరు వింటూ ఉన్నారు లేదు, షేర్ మార్కెట్ అంటుంటాను. మనకి లభిస్తుంది, పతనం అయిపోతుంది. అది ఎలా రేజ్ అవుతుంది, ఎందుకని పతనం అవుతుంది వాళ్ళకే తెలియదు, ఆ షేర్ హోల్డర్స్కి. అలాంటి విధానం మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎన్నో విధాలుగా అన్ని పనులు ఆపుకొనేసి మీ గురించి నేను ఈరోజు నేను దాదాపు మూలం దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను దాదాపు ఒక 5-6 రకాలైనటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఇవ్వడం జరిగింది. అదంతా ఎవరి గురించి చేస్తున్నాను, మీ అందరిలో మార్పు తీసుకురావడానికి. 2007 అని చెప్పాను, స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి కొత్తగా చూస్తారు ధ్యాన ప్రస్థానంలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది. ఎక్కడ ధ్యాన ప్రస్థానం చూసినా అలాంటి ఎనర్జీ మీకు ఎక్కడ కనిపించదు. నేను ఇచ్చేటువంటి ఎనర్జీ ఇక్కడ నుంచి. ఎందుకంటే వచ్చిన మరుక్షణం తెలుస్తుంది ఎనర్జీ అనేది ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది ఈ కాన్సెప్ట్ అంతా. అంటే ఓన్లీ అంటే జాతకంగా అసలు ఆలోచించవద్దు మీరు. మళ్ళీ నేను అదే వేడుకుంటున్నాను అందరినీ, జాతకం అనేసి ఆలోచించవద్దు. ఎన్నో రకాలైనటువంటి బయట ఎన్నో కాన్సెప్ట్లు చూస్తూ ఉంటారు. రొటీన్కి భిన్నంగా ఉండాలనేసి మీడియా విధానం నేను ప్రవేశపెట్టడం, ఎక్కడ ఉండి మరి నేను ప్రత్యక్షంగా కూడా ఎన్నో పుస్తకాలు రాసుకుంటూ వాటన్నిటిని మీ అందరికీ విజ్ఞానాన్ని పెంపొందించడానికి నేను చేస్తున్నటువంటి ఈ తపన, నా ఆవేదన ఇదంతా మరి ఎందుకు, దేనికని మనం ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. అప్పటికి ఈరోజు నాకు చేయాలనిపించలేదు. దశమి వేడుకలు మామూలు మీరు చేసుకుంటున్నారు అంటే మీరే కదా ఆహారం మేమే పిలిచేది అంటున్నారు. ఇది మంది అనుకుంటున్నాను, నేను నాది అనుకోవట్లేదు. ఇది మంది జ్ఞాన ప్రస్థానం. ఆహ్వానం ఎలా పిలిచినా పిలవకపోయినా నేను ఏదో వస్తాను అనుకోండి, అది వేరే విషయం. దానికి తగ్గట్టుగా కూడా మీ కృషి పట్టుదల అనేది ఉండాలి. మార్పు రావాలి. ఇక నుంచి కొత్తగా జ్ఞాన ప్రస్థానంలో ఉన్నటువంటి ఎనర్జీ కానీ ఏదైనా సరే మీరు ఏది తలుచుకున్నా సరే అది జరగకపోతే అప్పుడు ఆలోచన చేయండి. అసలు ఎందుకు వచ్చామనేసి అప్పుడు అడగండి జ్ఞాన ప్రస్థానానికి. ఎందుకంటే భౌతికం అంటే మనసు, ఆధ్యాత్మికం అంటే అంతరాత్మ. ఆ విధంగానే ప్రస్థానం సాగించండి. భౌతికం అంటే భూమి వైపు, ఆధ్యాత్మికం అంటే ఆకాశం వైపు చూడొద్దు నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకంటే మనసు అనేది మోరల్ శాంక్టిటీగా మారి తీరుతుంది, అంతరాత్మగా మారి తీరుతుంది.
ఈ రోజున మీరు చేసినటువంటి ఇంతకు ముందులో చేశారు, గతంలో 2 సార్లు, ఇది 3వ సారి 4వ సారి అనుకుంటూ దీక్ష చేపడతాం. ఇదంతా మీకు ఒక పద్ధతిని అవలంబించడానికి, అంటే అలవాటు చేయడానికే నేను చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నం. రోజు మీరు మెడిటేషన్ చేస్తున్నారు, అది చాలు. దానికి కొంతవరకు ఏంటంటే ఆహారంలో మార్పులు, మనం తీసుకునేటువంటి మనం చేసే పద్ధతిలో కొన్ని రకాలైనటువంటి, అంటే క్రమశిక్షణకు అలవాటు పడతారనేసి నా తపన. అందుకని ఈ దీక్ష అనేది ఏదో వేరే ఉద్దేశంతో నేనేమి చేయించట్లేదు. ఎందుకంటే కొన్ని అలవాట్లు కొంతవరకు మామూలుగా అయితే మానలేరు. ఈ విధంగానే సరే కొన్ని అలవాట్లని, చెడు అలవాట్లు కానిటువంటి రకరకాలైనటువంటి వేరే ఆహారంలో కొన్ని మార్పులు కానీ ఈ విధంగానే సరే మార్పు చేసుకోవచ్చు. అంతేగాని కష్టతరంగా ఇట్లానే ఉండమని నేను చెప్పట్లేదు. ఒక 40-45 ఏజ్ వచ్చేంత వరకు కూడా చాలా వరకు మంచి ఆహారమే తీసుకోండి. మంచి అంటే ఆహారంలో కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు కానీ, పరిస్థితులు కానీ, మన సహవాసాలు, మనకు ఉన్నటువంటి స్నేహితులు, ఇలాంటి వాళ్ళ వల్ల కూడా మనకు మంచి ఆలోచన విధానం వస్తుంది. ఆలోచన ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనసు కూడా మంచిగా మారుతుంది. ఎప్పుడైతే మనసు మంచిగా మారుతుందో ఏకాగ్రత అనేది చక్కగా కుదురుతుంది. ఏకాగ్రత కుదిరిన వెంటనే ఇక ఆటోమేటిక్గా మనసు ప్రస్థానం దిశగా సాగిపోతుంటుంది. అందుకే ఉన్నది ధ్యాన ప్రస్థానం. ఆ ధ్యాన ప్రస్థానం ద్వారా ఎప్పుడైతే మీరు అంటే విత్తనం అనేది నాటకం మొదలు పెడతారు, అది మహావృక్షం అయిపోతుంది. ఈ రోజున ఇక్కడికి ఎంతోమంది రాగలిగారు, రాలేని వాళ్ళకు కూడా నేను ఎన్నో ఇక్కడ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అందరికీ కూడా వెళ్ళేటట్టుగా నేను అలా సెట్ చేసుకున్నాను. ఇంతకాలం చూసే ఉంటారు ధ్యాన ప్రస్థానాన్ని, ఇక్కడ నుంచి చూసుకోండి ఎలా ఉంటుందో. డెవలప్మెంట్ మీ చేతుల్లో ఉంది. మూలం నేను ఎక్కడో ఉన్నా. ఉత్సవ విగ్రహాలు, మీడియా అంటే ఉత్సవ విగ్రహం. ఈ ఉత్సవ విగ్రహానికి మీరు చేస్తున్నారు, మూలానికి చెందుతుంది. ఇక్కడ ఏది జరిగినా సరే అక్కడ నాకు చెందుతుంది. అది సంకల్పం గొప్పదవ్వాలి. ఆ సంకల్పం గొప్పదైనప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ డైమెన్షన్ కానీ ఏదైనా సరే పూర్తి ఎనర్జీతో ఇక్కడికి రాగలను. మీ దగ్గర సంకల్పం లేనప్పుడు నేను కామ్గా కూర్చుంటాను. ఎందుకంటే మరి ఒక తల్లికి జరిగిన వేడుక రోజున మాట్లాడాలి, 4 ముక్కలు మాట్లాడాలనేసి మరి మేము ముందుకు రావటం, మీ దీక్ష కూడా నాకు దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇంకా మన వాళ్ళు ఇంక చాలామంది యోగా అనేది కానీ ప్రాణాయామం కరెక్ట్ పద్ధతిలో చేయట్లేదు. దానికి కూడా ఇక రాబోయే కాలంలో ప్రతిరోజు అవసరమైతే మీకు వీలు కుదిరితే ప్రతిరోజు ధ్యాన ప్రస్థానం తలుపులు తెరిచే ఉంటాయి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీరు ఎవరికైనా సరే సాధన చేసుకుంటా అంటే ఇక్కడికి వచ్చి నేర్చుకుని మీ ఇంట్లో అప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఏదైనా సరే గురు మార్గం లేకుండా ఏది చేయొద్దు. అలాగే ఇక్కడ ఎవరి ద్వారా వినటం కానీ అలా మాత్రం చేయొద్దు. ఇక్కడికి వచ్చి సాధనా శిబిరం కానీ 1 day or 3 days or 5 days or 7 days or 9 days ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక ముందు నుంచి అలా చేయదలుచుకుంటే మీకు ఓపిక ఉంటే 1 day కైనా 3 days అయినా సరే క్షుణ్ణంగా అన్ని నేర్చుకుని ఆ పద్ధతిని ఇంట్లో అవలంబించడమో, 3-4 కూర్చొని చేసుకోవటమో, లేదనుకుంటే మీకు వస్తే మీరు ఇంకో 10 మందికి చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే మెడిటేషన్లో కూడా మెడికల్ నేర్చుకుంటూ మీకు ఏదైనటువంటి రాబోయే టైం ఎక్స్పీరియన్సెస్ ఏదైనా సరే పర్ డే టు టైం అన్నీ వేసుకునేసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 2-3 ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు ఈ 9 daysలో. అది నాకు తెలియాల్సింది, వచ్చినటువంటి వారికి డివోటీస్కి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు సాధించుకున్నారు ఎవరిది వాళ్ళకి. మీకు వచ్చిందని మీ భార్యకి రావాల్సిన అవసరం లేదు, వాడిని సాధించుకోవాలి. మరి ఈ రోజున స్త్రీ శక్తి అంటే ఎనర్జీ, మూలం మాత అనుకుంటున్నాం. అలాగే భౌతిక జీవితానికి సంబంధించినంత వరకు ఆడపిల్ల పుట్టిందంటేనే అరిష్టం దాపురిచ్చింది అనుకుంటున్నారు. ఎంతోమంది అబార్షన్స్, ఎన్నో భ్రూణ హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి నాకు తెలిసినంత వరకు స్త్రీ అంటే చాలా గొప్పది. తన కొంతవరకు అంటే వివాహం కానంత వరకు మామూలుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ వివాహం జరిగిన తర్వాత పరిపూర్ణంగా అనేది ఆ మాతృత్వం లేదంటే ఇంకోటి ఏదో ఒకటి తను చేయగలిగినటువంటి చేసినటువంటి పనుల మీదే ఆమె కర్మ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నవమాసాలు మోసేది స్త్రీ, తల్లి పెంచి పోషించేది తల్లి. ఆ తర్వాత ఎన్నో రూపాలు ఎత్తుతుంది ఆ స్త్రీ. ఒక తల్లిగా, మరి అమ్మమ్మ, నాన్నమ్మకి రకరకాలుగా అనుకుంటారు. ఇదంతా ప్రాసెస్ మనంతా ఎలా పెట్టుకున్నారు. మామూలుగా ఈ భూమి మీద సంచరించే ఈ మనుషులంతా వివాహం అనే దత్తతో మొదలవుతుంది. ఆ 7 అడుగులు నడుచుకుంటూ 6వ ప్రాణంగా భావించి పంచేంద్రియాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా 5వ తనాన్ని కావాలని కోరుకుంటూ 4 దిక్కుల తెలిసేటట్టు మనస వాచ కర్మణ సృష్టి స్థితి లయం అలా 3 ముళ్ళ బంధంతో ఏకమైపోయేటటువంటి
రెండు మనసులు కలిసి ఒక్కటిగా నడిపించేది అంతా వివాహం అనే తంతులో ఆ స్త్రీకి జరిగేటువంటి అపూర్వమైనటువంటి కానుక. ఎందుకంటే ప్రాసెస్ అంతా అక్కడే జరుగుతుంది. 1+1 = 3. సృష్టికి ప్రతి సృష్టి జరగాలనుకున్నప్పుడు, ఆ సంసారం అనేది జరుగుతున్నప్పుడు మగవాడు అంటే జన్మిస్తాడు, కానీ పునరుత్పత్తి చేయలేడు. వేరే శరీరం ద్వారానే జరగాలి. ఆ శరీరమే స్త్రీ. తన ఇంటి పేరును కూడా మార్చుకొని ఆ వివాహం అనే 3 పండ్ల బంధం ఆ పేరుతో అతని సంచారాన్ని అంటే అతని వంశాన్ని వృద్ధి చేసుకుంటూ, ఆమె తరపు వాళ్ళు ఎవరైనా సరే మరణించినా సరే వాళ్ళ తరపున మైలు అన్నది కూడా పట్టకుండా ఈ భర్త వంశాన్ని వృద్ధి చేసుకుంటూ అతని వంశాన్ని పైకి తీసుకెళ్తుంది. అంటే జనాభా పెంచడానికి కాదనుకోండి, వంశాన్ని వృద్ధి చేస్తుంది. అంతటి మహోన్నత మూర్తి ఆ స్త్రీ. అటువంటి స్త్రీకి అంటే అలానే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ రోజునటువంటి ఒక తల్లికి జరిగే వేడుక ఈ విజయదశమి వేడుకలు. ఈ నవరాత్రులు మనం చెప్తున్నాం. ఈ 9 డైమెన్షన్స్ కలిసి అంటే ఒక్క రూపంలో కనిపించేది ఈ విజయదశమి రోజున. అన్ని రూపాలు కలిపి, అన్ని డైమెన్షన్స్ కలిపి ఒకే రూపంలో దర్శనమిచ్చేది ఈ దశమి రోజున మాత్రమే. ఎవరికైనా తెలిస్తే ఇంకేమన్నా ఈ నవరాత్రుల గురించి కానీ ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చెప్తారు. ఆ విధానం కాకపోయినా ఇంకా వేరేగైనా సరే మీకు తెలిసింది 2-3 ముక్కలు మాట్లాడవచ్చు ఎవరైనా సరే. అలాగే మరి పుస్తకం ఎవరు బాగా చదువుతారో చూడండి. ది ఎనాలిసిస్ ద్వంద్వం గురించి నేను రాశాను. దాని గురించి 2-3 పేజీలు ఉంటుంది. తెలుసుకోండి ద్వంద్వం అంటే ఏంటి, అలాగే ఏకం ఒక్కటిగా అది తెలుసుకోండి. గడియలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి కాబట్టి అందరికీ బ్లెస్సింగ్ స్టార్ట్ చేసేస్తాను. అంటే చాలా చక్కటి గడియ ఉంది. అందుకనేసి ఎవరికి వాళ్ళు మామూలుగా మీ కార్యక్రమాలు ఈరోజు ఎలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అదర్ ప్రోగ్రామ్స్ ఏమీ లేనట్టున్నాయి. అంటే మామూలు సింపుల్గా చేయమన్నా నేనే, మీలో ఎటువంటి ఉత్సాహం ఉంటుందో అనుకునేసి అలా స్టార్ట్ చేయమన్నాను. కానీ మరి కొంత నేను కూడా ఒకసారి ఈవినింగ్ లేదంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వాలంటీర్స్తో మీటింగ్ మాట్లాడుకుందాం మనందరం కలిసి కూర్చొని. ఇంకేదైనా అంటే రాబోయే కాలంలో ఇంకెన్నో చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదో మనం ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం, ఉచితంగా ధ్యానం క్లాసులు నేర్పుతున్నాము, ఆసన ప్రాణాయామ ధ్యానం సాధనా శిబిరాలు పెడుతున్నాం, అలాగే ఉచితంగా విద్యను కూడా అందిస్తున్నాం. రాబోయే కాలంలో నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఉచితంగా విద్యను ఇస్తున్నాం. వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఇంకా అంటే నువ్వు కొంచెం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ద్వారా ఎడ్యుకేషన్ ఫ్రీగా చేస్తున్నాం. వీళ్ళల్లో మంచి విద్యార్థులకి స్ఫూర్తి అవార్డ్స్ అనేసో లేదంటే ఇంకేదైనా సరే అది మరి నా ఆలోచన. మరి మీ అందరికీ కూడా తెలియచేయండి. ప్రతి గురు పౌర్ణమికి అలాంటి అవార్డ్స్ అనేవి మనం ఇవ్వచ్చండి. అలాంటిది ఏమైనా స్టార్ట్ చేద్దామా ఈ సంవత్సరం నుంచి అన్నది కూడా మీరందరూ కలిసి ఆలోచన చేసుకుని. ఎందుకంటే ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటామో వాళ్ళు ఇంకా టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ కూడా నేను అదే చెప్తున్నాను. ధ్యానం అనేది కూడా మీరు చేయండి. ఏదో కొన్ని రోజులు చేసేసుకుని మళ్ళీ కాము కూర్చుంటుంది, మళ్ళీ తొందరగా అంటే ఆ నిస్సత్వం వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. అలా చేసుకుంటూ వెళ్తే దానివల్ల ఏంటి విలువ అనేది అప్పుడు తెలుస్తుంది. 10th క్లాస్తో నాకు ఏముంటుంది, ఆ డిగ్రీ సాధించిన వాడు వాడు వెళ్తాడు వ్యవసాయం మంచి మార్గంలో మంచి ఉద్యోగాన్ని వెతుక్కుంటూ, లేదంటే అతని కాళ్ళ దగ్గరికి వస్తుంది అతని టాలెంట్ని బట్టి ఆ ఉద్యోగం ఆ స్థానంలో కూర్చోవడానికి. నేను నువ్వు 10th వరకు చదివితే ఆ ఉద్యోగం నీకు ఎట్లా ఇస్తారు? నువ్వు కూడా సాధించుకో. అలాగే అటు భౌతికంగా కానీ ఇటు ఆధ్యాత్మికంగా సరే ఏదైనా సరే ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలనుకునేసి ఈ ఉచిత విద్యకి ఇలాంటి ఏర్పాటు చేద్దాం అనేసి. అలాగే ధ్యానంలో కూడా అంటే మీకేమీ అవార్డులు రివార్డులు నేను స్పిరిచువల్గా ఇస్తాను. ప్రత్యక్షంగా ఇవ్వలేకపోవచ్చు. స్పిరిచువల్గా మీరు ఏదైనా సాధన చేసుకొని సాధించుకుంటూ వెంటనే ఆ రిజల్ట్ అనేది మీకు తెలియజేస్తారు. అంటే ప్రస్థానం తీసుకుని సాధన చేస్తారు కాబట్టి జ్ఞాన ప్రస్థానం ద్వారా ఇక మనో ప్రస్థానం సాధించాలి కాబట్టి రాబోయే కాలంలో చాలా వరకు అందరూ సాధిస్తారని ఆశిస్తున్నాము. ఆ తర్వాత దివ్య ప్రస్థానం ఉంది, తర్వాత విశ్వ ప్రస్థానం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సాధన చేసుకుంటే ఏదైనా సాధ్యం కానీ ఏదీ లేదు. ఇక్కడ నుంచి కూడా ఈ రోజు నుంచి మొదలైతే ఏదైనా సరే ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళందరూ ఏంటనుకోవచ్చు, అందరికీ ఉంటుంది ఆ రిజల్ట్.
ఇంకా సాధన రూపంలో ఇంకొంచెం ఎక్కువగా తీసుకుని వెళ్ళగలిగితే మీకు ఏదైనా సరే విత్తిని క్షణకాలం అంటే సెకండ్స్ నుండి మీకు ఆ రిజల్ట్ నేను ధ్యానంలో కూడా నేను గురుముఖంగా నేను మీకు అందజేస్తాను ప్రతి ఒక్కరికి. ఇన్నాళ్ళు ఎక్కడ ఏ ప్రదేశంలో ఎవరికి కలిగినటువంటి అనుభవం కానీ అనుభూతి కానివ్వండి ధ్యాన ప్రస్థానం ఇక్కడ నుంచి మొదలవుతుంది. అంటే ఆనందం అంటారు చూశారా, అది ధ్యానానందమా జ్ఞానానందమా తెలియజేసుకోండి. ధ్యానంలో అది మీ ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వటం, అది మార్పులు ఎట్లా స్టేజెస్ 1 by 1 ఎలా మారుతుంది మనసు అనేది, అంతరాత్మక ఆత్మగా ఇవన్నీ ఎలా మారుతుంది. ముక్తి మోక్షం అనేది మాత్రం అలా కూర్చోవద్దు, ధ్యానంలో మాత్రం ఎట్టిపడుతుంది. నేను చెప్పాను భౌతికం అంటే మనసు, ఆధ్యాత్మికం అంటే అంతరాత్మ. ఆ విధానంగా ప్రస్థానం తీసుగా ధ్యాన ప్రస్థానం తీసుగా మీ సాధన ప్రారంభించండి, సాగించండి. అలాగే నలుగురితో కూడా చేయిస్తే ఇంకా మంచిదనేసి నా అభిప్రాయం. ఎందుకంటే మనం బాగుపడుతున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా బాగు చేద్దాం, ఉన్నంతలో 10 మందికి మంచి చేద్దాం. పరిస్థితులు ఎప్పుడైతే చక్కగా మంచిగా అవుతుంటాయో అంతా చక్కగా సస్యశ్యామలు అవుతుంది. అది బీడు పట్టున్నంత వరకు ఆ భూమికి అంటే ఆ దుక్కు దున్నంత వరకు ఆ బీడు భూమిగా మారిపోతుంది. దాన్ని కూడా చేయదలుచుకుంటే తలపు చేద్దాం. ఆర్థికంగానే చెయ్యి ఆదుకోమని చెప్పట్లేదు, 4 మంచి మాటలతో సత్యాన్ని బోధిస్తూ ఉన్నంతలో మీకున్నంతలోని మీ శక్తిని బట్టి మీ స్థాయిని బట్టి నలుగురికి మంచి చేయండి. జనసేవే జన్మ ధన్యత. మానవ సేవ ఇదంతా అవసరం. జనసేవ చేయదలుచుకున్నప్పుడు ఏదైనా సరే చక్కగా చేసుకోండి. 10 మందికి పబ్లిసిటీ అవసరం లేదు. ఆ పబ్లిసిటీ మీకు కావాలనుకుంటే అది ఆటోమేటిక్ వస్తుంది. నిస్వార్థంగా చేయాలి ఏ సేవ చేసినా సరే. ఈ రోజు నేను మాట చెప్పాను, దీక్ష చేశారు, ఎంతోమంది చాలా చక్కగా చేశారు. అది అలా ఆ డెడికేషన్ ఉన్నబట్టి నేను ఇంతసేపు ఉండగలిగాను ఇక్కడ. లేదంటే 5 minutes నేను వెళ్ళిపోతాను కూడా చెప్పేశాను అందరికీ. 5 నిమిషం 6 నిమిషం ఇక్కడ కూర్చొని పైకి వచ్చి బ్లెస్సింగ్ ఇస్తానని చెప్పాను. ఆ డెడికేషన్ ఇంతసేపు నన్ను ఇంతసేపు కానీ ఇక ముందు కూడా ఆ ప్యూరిటీ అండ్ డెడికేషన్ కావాలి. మార్పు తీసుకురండి. మిగతా వాళ్ళకి మళ్ళీ మనకు అనవసరం. ఒకరిని చూసినట్టు ధ్యాన ప్రస్థానం స్ఫూర్తి ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇలా ధ్యానం చేయాలి. మీకు ఉన్నంతలోనే మీరు చేయలేదు మీ కార్యక్రమాన్ని వేరే వాళ్ళకి భుజాల మీద తప్పచెప్పండి. వాలంటీర్స్ ఎవరైనా సరే సాధారణ శిబిరం ఇన్నాళ్ళు మనం చేస్తున్నాం, ఆర్ఫన్స్ చేశాం, రాధాకృష్ణ బాలబాలిక దానికి చేశాం, జపండం వాళ్ళకి చేశాం. మరి ఆ రోజున మరి మీకు తెలియదు స్పిరిచువల్గా నాకు కొన్ని చోట్ల వాళ్ళు కలిగే ఆనందంగానే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చాలా మన ప్రయత్నం కొంతమంది అయినా మార్చుకుంటూ వెళ్ళటమే. నేను మరి నాకు ఈ రోజున 67-68 సంవత్సరాలు వచ్చినా సరే ఈ ప్రయత్నం నేను ఏకాకిగానే ఒంటరి జీవితంతోనే సాధన ప్రారంభించాను, అలానే వెళ్తున్నాను. ఇప్పుడు మార్పు వస్తుంది. ఇంకా 2008 నవంబర్ కల్లా చూసుకోండి ఎలా ఉంటుందో. మీరందరూ కరెక్ట్గా చేయగలిగితే. ఎందుకంటే ఈ పూజలు అంటే మామూలుగా వ్యక్తి పూజ ఇవన్నీ కాదు ఇక్కడ జరుగుతుంది. మీరేదో గురువు పూజగా అడిగారు, గురువుగా ఒక శిష్యులు చేయవలసినటువంటి పూజ కాబట్టి నేను అంగీకారం తెలిపాను. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఈ పబ్లిసిటీ ఇవి కాదు. ధ్యానం, మెడిటేషన్, మెడిటేషన్ ధ్యానం కావాలి. అదొకటే నేను కోరుకునేది, వేడుకునేది, ప్రాధాన్యపడేది. ఎవరినైనా సరే మీ గురించి మీరు తెలుసుకోండి. ఎవడో వచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు, ఎవడో వచ్చి కాపాడేది ఎట్లా అంటే అలాంటి ఎక్కువ ఆశలు లేదు. మీ గురించి మీరు తెలుసుకోండి, ధ్యానం చేయండి, మనసును తీసుకెళ్ళండి అంతరాత్మ దిశగా. ఎటువంటి వాడైనా దుర్మార్గుడైనా కర్కోటకుడైనా ఒక గుండా అయినా సరే మంచివాడైనా చెడ్డవాడు ఎవరికైనా సరే ఆ జీవాత్మ అనేది ఆత్మకు సంబంధించినటువంటి అంశ, ఆ యూనివర్సల్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి యొక్క సూక్ష్మంగా ప్రతి ఒక్కరిలోనూ ఆడ మగ వయోభేదం లేకుండా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. బై బర్త్ సూర్య అనేది అంత ట్రాష్. మార్పు రావాలి, నవ సమాజం ఏర్పడాలి, ఆదర్శ మానవ సమాజం ఏర్పడాలి. దాని గురించి నేను ఎన్నో పుస్తకాలు రాశాను. అన్ని ఆల్ సబ్జెక్ట్స్ రాస్తూనే ఉన్నాను. తెలియజేసుకోండి, చదవండి, చదివించండి. అది అర్థం కాకపోతే నన్ను వచ్చి అడగండి. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ మొన్న మే 1st చెప్పాను. చిన్న అంటే నేను అన్ని పైన కూర్చున్నాను, ఎక్కడో ఉంటున్నాను కూడా అన్ని విషయాలు ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుంది, ఎవరి మనసు ఎలా ఉంది, నాకు మనసు ముఖ్యం. మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎలా మాట్లాడారా, నవ్వుతూ మాట్లాడారా ఎన్ని నాకు అనవసరం. మీ మనసు ఎలా ఉందో అది నాకు కావాలి. ఈ మధ్యకాలంలో నన్ను ఇద్దరు అడిగారు క్వశ్చన్స్. పలానా క్వశ్చన్లో పలానా బుక్కులు ఎక్కడ నిన్న కాక మొన్న ఒక అశ్వాపురం నుంచి వచ్చారు. ఆయన కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అంతర్ముఖంగా ఆ కేంద్రీకరణ ఎలా జరగాలనేసి అంటే అతను చదువు పట్టే కదా ఆ క్వశ్చన్ అంటే వేయగలిగాను.
ఆ పుస్తకం రీడ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో డౌట్స్ వచ్చినాయి. ఎందుకు మీకు ఎన్నో డౌట్స్ రావాలి చదివితే. నేను రాసే తెలుగే కాస్త కొంచెం పరిణామం, పరిమాణం, అన్ని రకాలైనటువంటి సైన్స్ కూడా ఉంటుంది దాంట్లో. నేను రాసే ప్రతి అక్షరం మీరు మాట్లాడే తెలుగైనా సరే అక్కడ తెలుగే కనిపించేది, కానీ అర్థం కాదు. ఒక జీవ పదార్థం మొత్తం ఆటం గురించి కానీ, ఎనర్జీ గురించి కానీ, సోలార్ సిస్టమ్ అండ్ మొత్తం మ్యాటర్, పదార్థం, శరీరం, మనసు, ఆలోచన, బుద్ధి, ప్రాణం, జీవి, ఇట్లా అన్ని రకాలైనటువంటి టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒక డౌట్ రావాలి. ఈ రోజు వరకు ఎవ్వరు అడగలే నన్ను డౌట్. అంటే మీరు చదవనట్లే, అంటే నా ప్రయత్నం వృధా అవుతుంది. జ్ఞాన ప్రస్థానానికి వచ్చినటువంటి పూర్తి కుటుంబ సభ్యుని మీరు చదవకపోతే కొత్త వాళ్ళని ఎక్కడ చదువుతారండి? ఇద్దరు అడిగారు. మే 1 నేను చెప్పాను, ఇదే మీడియా ద్వారా నేను చెప్పాను. ఎందుకంటే చెప్తున్నాను, మీరు మార్పు రావాలి ముందు. ఏదో ఈరోజు జరిపేసుకున్నాం, మహాప్రసాదం తీసేసుకున్నాం, అయిపోయింది, అలా వద్దు. ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే తల్లిదండ్రులు ఆ పేరెంట్స్ని బట్టి పిల్లల ప్రవర్తన కానీ, వాళ్ళ పిల్లల ప్రవర్తన కానీ ఇలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంతవరకైనా మార్పు తీసు. మంచి తోడు చెడు అనేది పక్కనే ఉంటుంది, మీకు తెలియకుండా ఆటోమేటిక్. మనస్సే మళ్ళీ మూలం. మంచి చేయిస్తుంది, చెడు చేయిస్తుంది. అటువంటి మనసును మంచిగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మంచిగా మార్చుకోవాలంటే ముందు ఆలోచన మారాలి. ఫీలింగ్ విత్ థాట్ అనుకున్నాం మనసు అంటే. ఆ స్పందన, ప్రతిస్పందన, బ్రెయిన్ ద్వారా జరిగేటువంటి అసంకల్పిత ఒక రసాయనిక చర్య. ధ్యానం అంటే ఒక ప్రత్యేక సమయంలో అటువంటి ఆ మనసుకి ఎటువంటి ఆలోచన లేకుండా చేయటం అన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కురవాడు వచ్చారు. మనసు అనేది ఏర్పడుతుందన్నారు. ఎలా జరుగుతుందన్నారు? చూస్తున్నాం, దానికి సంబంధించిన మనసు ఏర్పడుతుంది. వింటున్నాం, రకరకాల ఈ సెన్సెస్ ప్రభావంతో మనసు ఏర్పడుతుందన్నారు. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇన్ని రకాల మనసు ఏమవుతున్నాయి అంటున్నారు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు సెన్సెస్ అన్నింటినీ మనం బంధిస్తున్నాం. చూడట్లేదు, వినొద్దు, మాట్లాడద్దు. ఇవన్నీ బంధించినప్పుడు ఏర్పడే మనసు, మరి అటువంటి మనసును తీసుకువెళ్ళాలి ధ్యానం తీసుకు. ఇన్ని రకాల మనసులు ఏ మనసును తీసుకెళ్ళమంటారని నన్ను క్వశ్చన్ చేశారు. కరెక్ట్, అక్కడ దాంట్లో పాయింట్ ఉంది. మరి మన వాళ్ళకి ఎవరికి రాలేదు, కొత్తగా వచ్చాడు, న్యూ ఎంట్రీ, ఫస్ట్ టైం అతను నా దగ్గరికి వచ్చింది. ఉండొచ్చు అతనికి పాత జ్ఞానము, విజ్ఞానము, అటు ఏదో ఒకటి ఉండొచ్చు. మాయ అనేది ఒక అజ్ఞాత కోణం మనిషిలో. మిథ్య అనేది అబద్ధం. అవి తెలుసుకోండి, ధ్యానం చెయ్యండి. బుక్ రీడింగ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ డౌట్స్ కానీ ఏదైనా సరే నేను అన్నా అనుకుని ఎవరు ఫీల్ అవ్వద్దు. అంటే మీలో అంటే ఉంది వేరే విధంగా. ఇప్పుడు మీరు బుక్ రీడింగ్ చేస్తే ధ్యానంలో మంచి నిష్ణాతులు, జ్ఞానం బ్రహ్మాండం చేస్తున్నారు. జ్ఞానం, విజ్ఞానం రెండు కావాలి మనకి. ఒక గురువు గారు అవే కావాలి మీకు. మంచి కార్యదీక్షని, సుఖ సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. జలస్వద్దు, అసూయ దేశాలొద్దు, అవి విడదాడండి. అవి ఉన్నంత వరకు మనసు చెడు మార్గంలోనే వెళ్తుంది, మంచికి రానివ్వదు. ఆ నేను నాది అనేది అహం పెరుగుతున్న కొద్దీ అది పతనానికి నాది. సెల్ఫ్ అది విడనాడాలి. మనసు ముఖ్యం. మనం చెప్పినట్టే ఉంటుంది కదా, మన శరీరమే కదా, మన మనసే అంటారు. మనసు మీదే, శరీరం మీదే. ఒక్కోసారి రోగం వస్తుంది, రోగం పరాయిది. దాన్ని వద్దంటే ఆగుద్దా? ఆగుద్దా? అది ఎంటర్ అయిపోతుంది బాడీలోకి. వైరల్ ఉంది, వైరస్ ఉంది, ఇంకా బ్యాక్టీరియా, ఇంకా ఇతరత్ర కాండాలు. అది ఆగదు. దానికి ఏదో ఒక మందు, మెడికేషన్ జరగాలి. మనసు మీదే, కానీ అది మీ మాట వినదు. దాని దోమని అది ముక్కుతాడు. మీరు ఏ రోజుకి ఆ రోజు ముక్కుతాడు వేసినా సరే దాని మార్గంలో అది ప్రయాణించడానికే చూస్తూ ఉంటుంది. అందుకే దానికి డూ మెడిటేషన్. దీనికి మెడిటేషన్ అవసరం అయితే దానికి మెడిటేషన్ అవసరం. ఆ మెడిటేషన్ చేయడానికి యోగా అనేది నేర్చుకోవాలి. మీ అందరికీ ఉంది. మరి నేను ఎక్కడ విజయవాడ నుంచి కూడా పిలిపించి ఈ మధ్యకాలంలో ఉంచుతున్నాను. అంతకుముందు ఆ కుర్రవాడు సతీష్ లేదనుకుంటున్న నాగపూర్ నుంచి ఆ ప్రతాప్ రెడ్డి గారు వాడు వచ్చి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి సాధన చేసి మరి ఎంతవరకు మారగలిగారు? ఒకళ్ళిద్దరే చేయగలుగుతున్నారు. ఇంకా రావాలి మార్పు. నాకు అది సరిపోదు. 24 గంటలు ఇక్కడే ఉండేసి జ్ఞాన ప్రస్థానంలో ఇవన్నీ సాధన చేసుకుంటూ మీ పనులన్నీ ఆపుకోమని నేను చెప్పట్లేదు. కేవలం రోజుకి ఒక 1 అవర్ లేదనుకుంటే ఒక 30 minutes. కొత్తలో బిగినింగ్ టైం అనుకుంటే కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. శరీరం సూత్రబద్ధంగా మలచబడేంత వరకు. ఎప్పుడైతే నిదానంగా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుందో, డ్రైవింగ్ చూడండి, ఎప్పుడైనా సరే వాహనాలు నడుపుతూ ఉంటాను.
కొత్తలో అనుకుంటే చాలా భయంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సినటువంటి దూరం గంట 2 hours పడుతుంది, 1 hour 2. అలాగే ప్రాక్టీస్ సాధన మొదలవుతున్న కొద్ది ఇక్కడ నుంచి వెళ్ళే దూరం దాదాపు 15 minutes అంటే ఫాస్ట్గా వెళ్ళమని కాదు చెప్పేది, చెప్తున్నాను. అంతటువంటి మెడికల్ వస్తాయి. అలాగే యోగాలో కూడా వస్తాయి. అది నేర్చుకున్నంత వరకు మీకు కొత్తలో అనుకుంటే ఒక 1 week 10 days లేదా 15 days 18 days కొంచెం 1 hour పట్టేటువంటి కార్యక్రమం 2-3 hours తీసుకుంటారు. అలా మీరు సాధన పెరుగుతున్న కొద్దీ ఈ సమయాన్ని తగ్గించుకుంటూ ఆ ప్రాణాయామంలో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఆ సమయాన్ని వృద్ధి చేసుకుంటూ మళ్ళీ దాంట్లో కూడా కొంతవరకు ఏ బ్లడ్ ప్రెషర్ ఉన్నా సరే, హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే, అలాంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ బాగా బంధించాలి. అలాంటి ట్రయల్స్ వేయద్దు, సింపుల్గా చేయండి. ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఒక సాధన అలా చేసుకుంటూ వెళ్ళగలిగితేనే కరెక్ట్. ఏదో నేను చెప్పాను కళ్ళు మూసుకొని ఏదో ఒక ఆసనం వేసుకొని ఇంకా అదే పద్ధతి అవలంబిస్తున్నారు చాలా మంది. అది అసలు మెడిటేషన్ కానే కాదు, ధ్యానం కాదు. ఆ విధానం వద్దు మనకి. యోగం అనేది కావాలి. యోగం కలిసిపోవటం, పొందడం, ఆ యోగా అది కావాలి. అన్ని ఆసనాలు అవసరం లేదు. మామూలుగా వీలైనంత వరకు ఒక 2-3 మీ బాడీని బట్టి అలా కనుక్కోండి. ఏదైనా లోపల ఏదైనా డిసీజ్ ఉంటే దానికి ఎటువంటి ఆసనమా, లేదంటే అది వేయొచ్చా వేయకూడదు అలాంటివి తెలుసుకుని ఒక 3-4-5 ఆసనాలు చాలు. ఎందుకంటే మీలో మార్పు రానంత వరకు నేను గురువుని కానట్లే. ఎంతోమంది ఇప్పుడు మామూలుగా చదివి పాస్ అవుతూ ఉంటాను. పాస్ అవుతుంటేనే కదా అతను మంచి మాస్టర్ని గుర్తింపు వచ్చేది. ఇప్పుడు అతను చెప్పినటువంటి పాఠాలు వాళ్ళ ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి, ఆ క్లాసులో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఉత్తీర్ణులు అయితేనే ఫలానా మాస్టర్ మంచి మాస్టర్ అంటారు. చాలా చక్కగా చెప్తారు. ఎప్పుడైతే పాస్ అవుతుందో మీ మాస్టర్ అలా చెప్పారనుకుంటారు. ముందు కురవాడు తప్పనుకోరు. వీడు తిరిగాడా, అటెండెన్స్ ఉందా లేదా, ఏదన్నా సినిమాలకి ఇష్టకార్యం తిరుగుతున్నాడా అన్నది ఆలోచించరు తల్లిదండ్రులు. ఎక్కడో ఒకటి అలా ఉంటారనుకోండి. అలాగే మీలో మార్పు రానంతవరకు ఆల్రెడీ మీడియా విధానం నేను స్టార్ట్ చేసి 13-14 సంవత్సరాలు అవుతుంది. ఈ 13-14 సంవత్సరాల్లో మనం సాధించింది ఎంతవరకు ఉందంటే శూన్యం కనిపిస్తుంది, జీరో. ఎంతో మంది అంటే నేను గొప్పని చెప్పుకోవట్లేదు, అన్నీ తెలిసిన వాడే పూర్ణ గురువు. అలాంటి గురువుని నేను మీకు దొరికాను. నాకు ఆర్భాటాలకు కానీ, పబ్లిసిటీలకు కానీ, వీటికి వాటికి లగ్జరీ లైఫ్కి నేను చాలా దూరం. అతి నిరాడంబరంగా నేను జీవిస్తున్నాను. తెలుసు నా గురించి, నన్ను ప్రత్యక్షంగా కూడా చాలామంది చూసి ఉంటాను. చూడలేని వారికి నేను చెప్తున్నాను. అతి నిరాడంబరమైనటువంటి సామాన్య మానవ మనిషి రూపంలో ఉన్నటువంటి సాధారణ జీవితం అంటే మామూలు మిడిల్ క్లాసు, చిన్న క్లాసు వాళ్ళు గడిపేటట్టుగా నేను గడుపుతున్నాను. ఎందుకంటే ఒక్కోసారి నేను గతంలో కూడా చెప్పాను, నా మనసు నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రతిరోజు. మీరందరూ అనుకుంటారు నేను పెద్దగా ఎట్లా వెనకబడుతూ ఉంటారనేసి, ఇంకా వేరే పని పాట లేదేమో గురువు గారికి అనుకునేసి. అంటే నా తప్పని ఏంటంటే రోజులో 24 గంటలు 10-15 నిమిషాలు ఆ ధ్యానంలో మిమ్మల్ని కూర్చోబెట్టగలిగితేనే కదా, ఆ సాధన మీరు చేయగలిగితేనే, ఆ అనుభూతి అనేది పొందగలిగితేనే ఒక ధ్యానం అనేది ఇలా ఉంటుందా, ఈ రూపంలో ఉంటుందా, ఈ తీయదనం ఉంటుందా అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలియాలనుకున్నప్పుడు పక్కన వాటి వచ్చి మీకు తెలియదు, మీరు కూడా అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ అనుభూతి అనేది కలగనంత వరకు మీరు శూన్యం, జీరోతోనే ఈక్వల్. ప్రారంభించాలి 0 నుంచి 1, 2, 3, 4 అలా 1 by 1 వెళ్ళగలిగితే. చెప్పాను ఇందాకే, ఎవరికైనా సరే ధ్యానంలో ప్రస్థానం దిశగా సాగిపోవచ్చు. నువ్వు నిరక్షరాస్యుడివా, నువ్వు ఎంప్లాయా, నువ్వు అక్షరాస్యుడివా, నువ్వు ఇంత చదివావా, డిగ్రీ లేదా, అన్నీ అవసరం లేదు. ఎందుకంటే కోట్ల జనాభా ప్రపంచంలో ఉన్నారు, అందరూ చేస్తున్నారా, మీరు చెప్తున్నారు మాకు ఇదంతా ఎందుకండి అనుకోవచ్చు. కానీ పుట్టిన తర్వాత జన్మకనేది ఒక ప్రత్యేకత అనేది ఏర్పడాలి, ఒక ప్రత్యేకత కలగాలి. జన్మని సార్థకత చేసుకోవాలి. ఆ సార్థకత చేసుకున్నంత వరకు మిగతా జీవుల్లాగా మేము బతికేస్తాం అనుకుంటే అది అలవాటు జీవితం. అది నా లెక్క ప్రకారం అది వేస్ట్. అటువంటి జీవితం నిన్న ఒక 82 years ఉంది, నిన్నే జరిగింది సంగతి. గురువు గారు ఫస్ట్ టైం వచ్చారు. దాని త్వరగా మరణం కావాలని కోరుకుంటున్నాను. అతనికి తెలీదు ఆ తర్వాత ఏమిటనేసి. అందుకే నేను చెప్పాను, మరణాన్ని ఎప్పుడు ఆహ్వానించొద్దు, దాన్ని బలవంతంగా తీసుకోకూడదు. దానంతట అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. బర్త్ అండ్ డెత్ బోత్ ఆర్ కామన్. ఇప్పుడు మీరు ఒకళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఇంకో ఆడజీవి ఉన్నారు,
తన వైఫ్ ఉందని, ఇంకా రిటైర్మెంట్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటి పగవాడికి కూడా నాకు తల్లిదండ్రులు ఉన్నాక బిడ్డలు వాళ్ళని పూజించాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. అప్పుడే మీకు ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. అప్పుడు చెప్పాను, సరే ఇప్పటి నుంచి నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చి ఎవరో చెప్తే వచ్చాను గురువు గారు మీ దగ్గరికి, మరి మీరు ఎలాంటి గురువులో నాకు తెలియదు, మరి నాకు మరణం త్వరగా ప్రసాదించు. మరణం అలా కోరుకోకూడదు ఎప్పుడైనా సరే, దాని బలవంతుని దానంతటా అది ఆటోమేటిక్ వస్తుంది, ఏదో రూపంలో ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అసలు జన్మ అనేది జీవితం అనేది ఎందుకు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు నుంచి ఆధ్యాత్మికంగా మీకు అనేది ఇంట్రెస్ట్ ఉంటే, ఇన్ని సంవత్సరాలు నాకు కలగలేదు, ఇప్పుడు కలుగుతుంది ఆధ్యాత్మికంగా అంటే ఏదో ధ్యానం ఏదో చేసుకుంటాను, మరి సలహా ఇస్తారా, ఈ మార్గంలో వెళ్ళు, ఉంది సాధించు అంటే 82 సంవత్సరాలు నేనేం చేయగలను. సరే మీకు ఒకరికి అవకాశం ఇస్తున్నాను, ఆ యోగము కానీ ఏదైనా సరే మీకు వీలైనటువంటి ఒక పద్మాసనం ఏదైనా వేసుకొని ప్రాణాయామం చేయగలిగినంత వరకు ఒక్క సైకిల్ ఒక్క యూనిట్ 1 టైం చేయండి, ధ్యానం చేయండి. ఎందుకంటే లాస్ట్ చివరి కాలమైనటువంటి అతనికి ఒక మహత్తరమైనటువంటి ఎనర్జీని ఇస్తున్నాను. చాలా అతని జన్మకి ధన్యమైనది. నేను ఏది కూడా ఎవరికి కూడా ఇది ఇస్తాను, ఇది ఇచ్చాను, ఇవ్వబోతుంది నేను ఎప్పుడు ఏది చెప్పుకోను. చెప్తున్నాను, అతను బాధపడ్డారు నిన్న జరిగింది సంగతి. ఒక ఎనర్జీ అనేది ఇస్తాను చాలండి. అతనికి తెలుసు నేను ఏమి ఇస్తున్నాను, మీకు తెలియదు కదా, చెప్తున్నాను. సమయం సందర్భం వచ్చింది కాబట్టి. అది గురువు అంటే అలా ఉండాలి. ఒకరోజు చేసామా, సంవత్సరం చేసామా, 10 సంవత్సరాలు చేసామా, పూజ చేసుకున్నాం, భజన చేసుకున్నాం, సేవ చేసుకున్నాం, ఇవన్నీ అవసరం లేదు. మనసు అర్పణ, డెడికేషన్, మనసు అర్పించాలి. అదే కావాల్సింది గురువుకి. మనసు ముఖ్యం. నీ శరీరం నాకు ఎన్ని అనవసరం. నేను అంటే శరీరం పదార్థమా? మీరు ఆలోచన చేసుకోండి. హూ యామ్ ఐ, నేను ఎవరిని అనేది మీరు తెలుసుకోవాలి. గడియ మంచిదన్నారు, వెళ్ళిపోతుంది, ఇక్కడ మాట్లాడేస్తున్నాను, ఒక బ్లెస్సింగ్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాను. సరే, దీక్ష చక్కగా చేశారు. చాలా అంటే డ్రెస్ కోడ్ ఒకటి ఈ మధ్య కొంచెం మొన్న చెప్పాను, ఇవాళ కొంతవరకు పర్వాలేదు. చాలా చక్కగా ఉంది డ్రెస్ కోడ్, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా లేడీస్, ఆడవాళ్ళకి అంటే మనకు ఒక విధానం పద్ధతి పెట్టుకున్నప్పుడు, మీరు కొత్త వాళ్ళని కూడా చాలా మందిని తీసుకొస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక విధానం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇదంతా వాలంటీర్స్ కానీ మీ హెడ్, టీమ్ హెడ్, ఏదో డిపార్ట్మెంట్ హెడ్ అట్లా ఉంటే చూశారు మీరు. అలాగే మీరు విండిల్లో ఆ హెడ్ మీకు చెప్పాలి. దానికి నేనే చెప్తున్నాను, ఒక డ్రెస్ కోడ్, డ్రెస్ సెన్స్ ఒకటి పెట్టుకోండి స్త్రీలు కానీ. ఎందుకంటే మగవాళ్ళకి అందరికీ అదేదో పైనుంచి కింద ఏదో ఉంటుంది, టాప్ అండ్ బాటం ఒకటి వేసేస్తారు అందరికీ ఈక్వల్. మీకు ఎనబడి రకరకాలైనటువంటి ఆ బ్లౌజ్ పీస్ ఏం కలర్ అర్థం కాదు, శారీ ఏం కలర్ అర్థం కాదు, అది డ్రెస్ ఏదో ఉంటుంది, పంజాబా లుధియానా అది చెప్పుకుంటారు. మరి ఆ పంజాబ్ అది ఏంటో మరి అర్థం కాదు, మరి హెయిర్ స్టైల్స్ అదేంటో తెలియదు, అర్థమైందండి. లేదనుకుంటే ఆఫ్ శారీ కట్టుకొస్తారో తెలియదు, రకరకాలు ఉంటాయి. ఆడవాళ్ళకన్నా మరి బోర్డు చూశారు, మరి మగవాడికి అంటే ఇంతే అవుట్ వెళ్ళిపోవచ్చు. మీకు అట్లా కాదు, బాహ్య సౌందర్యానికి ఇచ్చేటువంటి విలువ మామూలుదండి. ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు, ఆ పర్సులు ఖాళీ చేసిస్తున్నారు మగవాడిని. అక్కడ పర్సుల్లో చూసుకోండి, అవసరం. ధ్యానం వీటి ద్వారా బాహ్య సౌందర్యం అంటే నేను గొప్పని చెప్పట్లేదు, ఆత్మ సౌందర్యం ఉంటుంది, బాహ్య సౌందర్యం కూడా ఒకలాంటి వెలుగు వస్తుంది. అది మామూలుగా ఎప్పుడైనా సరే ఈ మీడియాను చూసుకోండి. ఎప్పుడైనా సరే మామూలుగా నేను ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నేను లేనప్పుడు ఎలా ఉంటుంది, ఇతనిది ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి మీరు. ఎక్కడైనా సరే ఆ గ్లో అనేది ఉంటుంది, ఆ యోగా అనేది. మీరు స్నోలు క్రీమ్లు ఏం పెట్టవసరం లేదమ్మా. గోల్డ్ అంత ఖర్చు కూడా తగ్గుతుంది. ఆహారంలో కూడా కొన్ని అలవాట్లు మార్పు చేసుకోండి. అందుకని ఇక్కడ నుంచి కూడా ఏదైనా సరే ఇది మీది నాది అలాంటిది మనకు వద్దు. ఈ మంది ఏం చేసుకోండి. రేపు రాబోయే కాలంలో మే 1 గురు పౌర్ణమి కానీ మనం చేసుకునేది 3-4 వేడుకలు. ఈ 3-4 వేడుకల్లో కూడా మనం సరైనటువంటి స్పందన లేనప్పుడు మామూలుగా ఇటు చూసి అటు ఎక్కేస్తున్నాడు. మరి అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, షేర్ మార్కెట్ అనేది అలా ఉందంటారా మన పరిస్థితి? అలా ఉండకూడదు. ఎప్పుడైనా ప్రస్థానం దిశగానే సాగిపోవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉండాలి. దానికి మీ అందరి కార్యకర్తలు
అండ్ డివోటీస్ తెలుసుకోండి, సత్యం ఎక్కడుందో తెలుసుకోండి. నేను గొప్పని నేను చెప్పుకోవట్లేదు, నా గొప్ప నేను ఎప్పుడు కూడా. నన్నే నమ్మండి, నాదే ధ్యానం చేయండి, ఇదే విధానం పద్ధతి అంటే నేను ఎప్పుడు చెప్పట్లేదు. ధ్యానం ఇంపార్టెంట్, దానికి కావాలి శరీరం, అది ఆరోగ్యంగా ఉండాలి. అది ఆరోగ్యంగా ఉంటేనే ఈ మనసు చక్కగా ఏకాగ్రత కుదురుతూ ప్రస్థానం దిశగా ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చు. అది ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మనం తీసుకునే ఆహారం కానీ, అలవాట్లు కానీ, ఇంక ఇతరత్ర కానీ ఏదైనా సరే అది సూత్రబద్ధంగా మలచడానికి కానీ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా కూడా కరెక్ట్గా ఉండటానికి యోగా అనేది, నెక్స్ట్ బ్రీతింగ్ అనేది, తీసుకునే ఆహారం, ఆ తర్వాత ధ్యాన విధానం, ఇవన్నీ కరెక్ట్గా ప్లస్ చక్కటి ఒక గురువు, పూర్ణ గురువు, ఇది ఈ విధానంలో ఈ రొటేషన్ పద్ధతిలో ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయగలిగితేనే దానికి ఒక టైం, ఆ పంక్చువాలిటీ ఈ 10 రోజులు మీరు చేస్తున్నారు, ఇదే కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజులు కూడా 5, 5:30 అలా ఎర్లీ మార్నింగ్. ఎటువంటి పొల్యూషన్ ఉండదు, చక్కగా పొల్యూషన్ లేనటువంటి సమయం, చాలా చక్కగా ఆక్సిజన్ వస్తుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది. వీటన్నిటి నేను చెప్పే విధానాలు కొంతవరకు కొంచెం కష్టం అంటూ ఉంటుంది. ఎందుకంటే అది నిద్ర లేవడానికి, నిద్ర దేవత పైన కూర్చొని తదాస్తు అంటుండదు, పడుకొనిస్తుంది, లేపలేదు. ఒక్కసారి నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు ఎవరైనా సరే, ఇదే చెప్తున్నాను. అటువంటి అలవాటు వద్దు. ఎప్పుడైతే ఒకసారి నిద్ర లేస్తున్నామో మళ్ళీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి మొత్తం. అప్పుడు దాకా నిద్రలో లాగా అలా నర్వ్స్ అంతా, సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అంతా క్లోజ్ అయ్యి బ్లాక్ అయ్యి అలా ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే లేచి స్నానం వీటన్నిటిని మళ్ళీ వెంటనే వెళ్ళి మనం యాక్టివేట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ నిద్రకు అలవాటు పడ్డారా, చాలా బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల ఏంటంటే ఒకలాంటి నిస్సత్వం కానీ, ఒకలాంటి సోమర్థనం అన్నమాట. అలాంటిది ఆ విధానం కాదు. మరి మళ్ళీ నేను అబ్జర్వ్ చేస్తాను, బుక్ రీడింగ్ చేశారా లేదని అన్నం అంతా ఉడికినంత చూడాలండి. ఒక మెట్టుకు పట్టుకుంటే తెలుస్తుందంట. ఇప్పుడంతే ప్రెషర్ కుక్కర్ వచ్చినట్టు విజిలేస్తుంది. అట్లా కాదు, మనం పాత పద్ధతి నేను చెప్తాను. అలాగే మీకు కూడా నేను చెప్తున్నాను. మే 1st నేను అబ్జర్వ్ చేశాను, బుక్ రీడింగ్ చేశారా లేదా. నేను మే 1st మళ్ళీ దిగాలి అనుకుంటే మాత్రం నాకు స్పిరిచువల్ మీరు ఏం చెప్పారు నాకు తెలుస్తుంది. లేదంటే ఇంతమందితో నేను ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ఎలా మాట్లాడగలుగుతున్నాను. ఇంత మెమరీ ఎక్కడ ఉంటుంది? ఇంతమంది వేరే మెమరీ ఉండొచ్చు ఈ మీడియాకి, ఇంతమంది మెమరీ ఎక్కడ ఉంటుంది? మరి ఇంతసేపు ఈ మీడియా ఎక్కడున్నాడు, ఇతని మనసు ఎక్కడుంది? చాలా మందికి వచ్చింది డౌట్. మరి ఇంతసేపు ఇతను అన్కాన్షియసా, సబ్ కాన్షియసా, కాన్షియస్నెస్? ఇతని మనసు, ఇతని మెమరీ ఇదంతా ఎక్కడ వెళ్తుంది అది తెలుసుకోవాలి. ఇతను ఎక్కడికి తీసుకెళ్తున్నాను? స్పేస్లోకి తీసుకెళ్ళి ఉంచుతున్నానా, లేదంటే ఇక్కడ ఉంచుతున్నానా, లేదంటే ఇంకెక్కడ దాచి వస్తున్నానా? అందుకే నేను చెప్తుంటాను, ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని. ఎట్లంటే ఏం చెప్తున్నానని దానికన్నా ఎలా చేస్తున్నాను అనేది ముఖ్యం. అది చూసుకునేసి మళ్ళీ నాకు ఉంటే రేపు రాబోయే కార్యక్రమాలు కానీ, ఇంకా మనకి ఏదో సంవత్సరాలు ఒకటి జరుపుకుంటున్నాం, 3-4 ఫంక్షన్స్, ధ్యానం అది చేయండి, చేపించండి. బుక్ రీడింగ్ కూడా చూసుకోండి. ఈ మధ్యకాలంలో మొన్న మీరేమంటారు అన్నది ఒక్క పుస్తకం నాకు చదవండి. ఎందుకంటే నేను మీకు వేస్తున్నాను, నేను క్వశ్చన్ మీకు, మీరేమంటారు నాకు చెప్పాలి. ఆ రీడర్స్ నాకు చెప్పాలి, రైటర్కి. అది మీ నుంచి నేను ఆశిస్తున్నాను. దాంట్లో ఎన్నో ఉన్నాయి, నన్ను ఒకసారి తెలుసుకోండి, చదవండి. చదివితేనే కదా విజ్ఞానం అనేది వస్తుంది. చదవనంత వరకు ఏముండదు విజ్ఞానం. స్కూల్కి వెళ్ళి చదివితేనే కదా, లేదంటే గుండు సున్నా, బండి చక్రం వస్తుంది, పెద్ద బండి చక్రం వస్తుంది. ఆ మార్కులు ఎందుకు? దానికి ఉత్తీర్ణులు పాస్ అవుతాయంటే ఫెయిల్ అయితే మళ్ళీ అదే క్లాస్లో మళ్ళీ రిటైన్ అవుతారు, అదే క్లాస్లో మళ్ళీ చేస్తూ ఉంటారు. అందుకని మీరు చదివారా చదవలేదు ఇంకా నేను అడగదలుచుకోను. నేను స్పిరిచువల్గానే చూసుకుంటాను కాబట్టి ఆ మెడిటేషన్ అది ఒక 5, 10, 15 నిమిషాలైనా సరే కంటిన్యూ చేసుకుంటూ మనసుని జ్ఞాన ప్రస్థానం దిశగా సాధించుకుంటూ, జాతకం ఒకటే అడగాలి అట్లా అనుకోవద్దు. మీరు ఎప్పుడు క్వశ్చన్ ఆన్సర్ నేను ఇస్తాను. నన్ను నమ్మిన వాళ్ళకి, నా సలహా అవసరమైనటువంటి వాళ్ళకి నా సూచనలు ఇస్తూనే ఉంటాను. అది మీకు స్పిరిచువల్గా ఇవ్వటము ధ్యానం ద్వారా చెప్పాను కదా. ఇక్కడ నుంచి కొత్త జ్ఞాన ప్రస్థానం, అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఈ రోజున నేను ప్రతిష్ఠించాను. వచ్చేటువంటి రిజల్ట్ కూడా చక్కగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ నా సమానం, అందరూ నా వాళ్ళే. మీరే నా కుటుంబ సభ్యులు, నేనే మీరు, మీరే నేను అనుకునే సాగించే జీవితం నాది. నా కోసం అందరూ అనుకునే అట్లా అనుకుని అందరి కోసం నేను ఉపయోగపడతాను అన్నదే నా సిద్ధాంతం. తెలుసుకోండి, చదువుకోండి, ధ్యానం చేయండి. ఈ రోజున కొంత ఎఫీట్గా ఉన్న
నాకు సంతోషంగానే ఉంది. మిగతా అన్ని విషయాలు కూడా హోమంలో కానీ చేసిన విధానం కానీ ఆ టైం పంక్చువాలిటీ కానీ వాలంటీర్స్ కానివ్వండి ఇంకా వేరేది కానీ కొంచెం మార్పులు అవసరం. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా సరే నన్ను ఆహ్వానించే పద్ధతి కానీ ప్రోటోకాల్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక గురువు కోరుకునే కదా నాకు దక్షిణ తీసుకునే గురువుని కాదు నేను. మళ్ళీ మీ అందరూ తెలుసో తెలీదు. గురు దక్షిణ తీసుకుని దక్షిణ అంటే డబ్బు రూపంలో తీసుకునే గురువుని కాదు నేను. ఫ్రీగానే చెప్తాను అందరికీ. నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి నేను చెప్పడం ఆశీర్వాదం ఇవ్వటం ఉన్నంత వరకు మంచి చేయటమే. అది ఇది ఏదో చెప్తూ ఉంటాను. దాని ప్రకారం అలా ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తూనే ఉంటుంది. నిస్వార్థంగా వెళ్ళిపోతూ ఉండండి. నాకు అది కావాలి, నాకేం చెప్పవలసిన లేదు. మిమ్మల్ని మీకు కావాలంటే ఇప్పుడు ఎక్కడో కిందకి ఉన్న వాళ్ళేమో రేపు నుంచి కార్లో తిరుగుదామని అని అంటారు కొంతమందికి. మరి కార్లో వాళ్ళకంటే ఆటోమేటిక్గా కారు వచ్చేస్తుంది. ఒక పాపను అనేమో విమానంలో తిరుగుదామా అనేవాడు. ఆ రోజు మరి ఆ పాప విమానంలో తిరుగుతుంది. అంటే అవన్నీ మామూలు సహజం, అదంతా శాశ్వతం కాదు. కానీ ఈ కోరికలు ఎటువంటివి మానవుడికి మనిషికి ఇసుక పాత్రల వంటివి. తొమ్మిది కొద్ది పుడుతూ ఉంటాయి. సైకిల్ మీద ఎక్కిన వాళ్ళు స్కూటర్ ఇలా చెప్తుండే స్కూటర్ కార్ అలా ఫ్లైట్ అలా ఇంకా రకరకాల రాకెట్. ఇప్పుడు అంతా చంద్రుడి మీదకి ఎక్కుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఉందా? ఫుడ్ ఏముంటుందా? నీరుందా? నీరుంటే మరి అది కలుషితం అయిపోయి ఉందా? బ్యాక్టీరియా చేరిందా? ఆ గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది జనజీవనానికి? రాబోయే కాలం అంటే చేస్తున్నారని కొన్ని పరిశోధనలు మనము చూస్తూనే ఉంటాం కదా, తెలుస్తుంది. అంటే ఈ భూ వాతావరణం సూట్ అయినట్టుగా అక్కడ వాతావరణం కొంతవరకు అనుకూలించవచ్చు. నాకు తెలిసినంత వరకు 70, 80, 90.999%. అంటే ఇంచుమించు 9% అక్కడ సూట్ కాదు. అంటే 91% అక్కడ సూట్ అవుతుంది. ఇంకొంతవరకు మార్పులు చేసుకుంటే ఆ గ్రహం మీద కూడా మనిషి జీవనం సాగించవచ్చు. కానీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మామూలు వాడు వెళ్ళలేడు. మల్టీ మిలియనీర్స్ అయితే వెళ్ళచ్చు. మామూలు వాడు వెళ్ళే విధానం ఉంది. ధ్యానం ద్వారా చూడొచ్చు. మీరు ఏ స్థాయికి వెళితే ఆ డివైన్ సోల్ ఆ స్థాయికి వెళితే స్పేస్లోనే చూస్తారు. అది మనసు ప్రయాణించుకోండి. మనసు ఆత్మీకరణ చెందితే అప్పుడు వెళ్ళచ్చు. కొంతవరకు స్పేస్ను గెలాక్సీను ఇంకేదన్నా సరే అది కొంచెం చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని చూసుకుంటూ అలా ఎప్పుడు చేయకూడదు. మెడిటేషన్ చాలా తప్పండి. మామూలుగా రోజు ఒక టైం పెట్టుకున్నప్పుడు అదే విధానం చాలు. ఈ రోజు ఎక్కువ ఉందని ఎక్కువ ఆహారం తీసుకుంటే ముక్తాయాసం. దాన్ని మళ్ళీ అరగతీయడానికి దాన్ని జీర్ణం చేయడానికి బోర్డన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంది. మామూలుగా ఖర్చు అవుతుంది ఆ క్యాలరీస్. అందుకని ఒక లిమిట్ ఒక మితంగా తీసుకుంటూ వెళ్తుంటే ఆహారం కానీ ఏదైనా సరే చక్కగా దాని రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళ గురించి. మీరు ఎప్పుడు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటుంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మనం పరిగెత్తాలి, ఓవర్టేక్ చేసుకుంటూనే వెళ్ళాలి. తప్పదు. ఇంకా టెక్నాలజీ అంత స్పీడ్గా డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్తో పాటు మనకు మేధస్సు కూడా పెరుగుతుంది. ఆ మేధస్సుతో పాటు మనం తెలివితేటలు పెంచుకుంటున్నాం. ఆలోచన విధానం మారుతుంది. ఇంకెన్నో మారుతున్నాయి. దానికి తగ్గట్టు పోటీగా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో మాత్రం పరిగెత్తాలి. నిద్రపోయామా వెనకబడిపోతాం. ఒక్క సెకండ్ చాలండి వెనకబడిపోవటానికి. అందుకని ప్రతి ఒక్కరిలోని మార్పు అనేది రావాలి. ఈ రోజున ఈ ఉపన్యాసాలు ఈ సన్మానాలు ఇవే కాదు. దేనికైనా సరే ఒక సందేశం ఇస్తున్నప్పుడు ఆ సందేశం ప్రకారం వాళ్ళలో చైతన్యం రావాలి. సత్య చైతన్య స్ఫూర్తి విశ్వస్ఫూర్తి గణం అన్నది నేను గతంలో అనిపించాను. నా గలవంత ప్రజల గురించి అందరి గురించి డివోటీస్. ఒక ఆధ్యాత్మికం అంటే ఒక గురువు అని కాదు. గురువు అంటే అన్ని విధాలు ఉండాలి. ఒక ఆధ్యాత్మికానికి గురువు అనేది చాలా తప్పు. శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నంత వరకు మన శరీరం చక్కగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది పని చేయనంత వరకు ఏదో ఒక అవయవం ఫెయిల్ అయిందా ఆడు పేషెంటే. హార్ట్ పనిచేయాలి, లంగ్స్ పనిచేయాలి, కిడ్నీస్ అన్ని ఏ టు జెడ్ మొత్తం లోపల పంపింగ్ సిస్టమ్ కానీ జీర్ణకోశం కానీ అన్నాశయం పిత్తాశయం అన్నీ కూడా ఆల్ దాని తగ్గట్టు బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉండాలి. దాని తగ్గట్టు కర్మేంద్రియాలు పనిచేయాలి, పంచేంద్రియాలు పనిచేయాలి. ఏ టు జెడ్ కరెక్ట్గా పనిచేస్తేనే శరీరం. సంసారం ఉందంటే ఆలు మగలు ముగ్గురు 3 ముళ్ళతో 2 తనువులు శరీరం ఒకటయ్యేది. 3 ముళ్ళ బంధం అది చెప్తూ ఉంటారు. వివాహం అంటే భార్యాభర్తలు అంటే స్నేహితులు కాదు, సహవాసాలు కాదు, జీవితకాల నివాసనం ఒక గూడు కింద.
అలా ఒక స్త్రీకి ఆ స్త్రీని ప్రకారం పురుషుడు ఆ దాని ప్రకారం ఆ సృష్టి ప్రతి సృష్టి ఇలా జీవులు జీవజాతులు ఇలా ఎన్నో రకాలు జరిగిపోతుంది. అంటే స్త్రీ శక్తి అనేది చాలా గొప్ప అమోఘమైనది. అన్ని పాత్రలు తనే పోషిస్తుంది. అంటే మగవాడిని కూడా స్త్రీ ఎక్కడి నుంచి అనుకుంటారు. విత్తు ముందు చెట్టు ముందు ఇలా రకరకాల ఇలా తర్కించడం అనవసరం. గొప్పది అంటే అది ఎలా అన్నది నేను చెప్పాను కదా, ద్వంద్వం అసలు మామూలు మూలం డివైన్ మదర్, నెక్స్ట్ ద ఎగ్జిస్టెంట్ వన్, నెక్స్ట్ రకరకాల మ్యాటరు పదార్థం ఎనర్జీ సోలార్ సిస్టమ్ ఇదంతా గెలాక్సీ ఇదంతా అక్కడి నుంచి మళ్ళీ భూమి గ్రహం ఇలా ఉంటుంది అనమాట అండి. ఎనర్జీ ఫామ్ అయ్యేది కానీ బేస్ అయ్యేది కానీ ఏదైనా సరే అలాగే మనం ఇంకొంచెం పాతాళానికి వెళ్ళే ఈ లోపల ఉన్నటువంటి ఈ ఖనిజాలు ఈ సిస్టమ్ ఈ లావా లోపల కూడా ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. మన పక్కన ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి అగ్నిపర్వతాలు ఉడికిపోతున్నాయి. దీని ప్రకారం ఇదంతా ఇదొక ప్రాసెస్. ఇదంతా భయం అంటారు, భయం మ్యాటర్. గతంలో కూడా అనుకున్నాం, మరి మీరు వింటున్నారా లేదా మరి నాకు అంత ఐడియా లేదు. గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పుకున్నాం మనం, అవునండి చెప్పామా? అది దాని గురించి ఏమైనా తెలుస్తున్నాయా? ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నిన్న కూడా ఒక పాప ఎవరు పుష్ప అని అడిగారు ఏదో టాపిక్స్ గురించి, తనకి ఏదో ఎక్స్పీరియన్స్ ఏదో వచ్చిందనేసి ఆమె ఏదో నాకు చెప్పడం జరిగింది. అందుకనేసి చెప్తున్నాను, ఇలాగ రకరకాలైనటువంటి టాపిక్స్ని తీసుకోండి. మీరు ఏదైనా సరే అంటే నలుగురు ఐదుగురు కలిసి కూర్చొని డిస్కషన్ చేయండి. దాని గురించి ఒకరికి తెలియంది ఒకరికి తెలియనటువంటి ఒకరికి అటువంటి మంచి అంటే జనరల్ నాలెడ్జ్ జీకే అంటారు తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడే ఉన్నప్పుడు జ్ఞానప్రస్థానం జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి అలా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఒకటేనే కదా, ఆల్ సబ్జెక్ట్స్. గ్లోబల్ వార్మింగ్ అనేది తీసుకోండి, లేదనుకుంటే టైం ప్రకారం చూసుకుంటే ఇది ఒక ద్వంద్వం అనే టాపిక్ తీసుకోండి, లేదంటే ఏకం అనేది తీసుకోండి. ఎనాలిసిస్ ఇంకో 2-3 టాపిక్స్ ఉన్నాయి. ఏది కాదు అనుకుంటే అసలు స్పేస్ గురించి తీసుకోండి, నెక్స్ట్ సోలార్ సిస్టమ్ గురించి తీసుకోండి. లేదనుకుంటే ఈ రోజున ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఖర్చు పెడుతున్నాం, ఎంత మరి ఇటువంటి కాలుష్యం, కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు వీటన్నిటిని అరికట్టడానికి మన తరపున ఏమైనా చేయవచ్చా? మన స్ఫూర్తి ఫ్యామిలీలో అటువంటి మంచి మేధస్సు ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఉన్నారా, లేడీస్ ఉన్నారా తెలుసుకొని మీరు ఏదైనా ఉంటే మనం ఇవ్వచ్చు, మీడియాకి తెలియచేయవచ్చు. దిస్ ఇస్ సో అండ్ సో, ఈ సిస్టంలో ఈ పద్ధతిలో ఈ బయోలో ఈ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. లేదనుకుంటే ఈ విధానమైనటువంటి ఫ్యూయల్స్ తీసుకోవటం వల్ల మాట్లాడుకోవచ్చు. లేదనుకుంటే ఇంకేదైనా సరే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏది ఉన్నాయి కొంచెం ఆ పదార్థాన్ని మార్చగలిగితే, ఆ జూట్ను మార్చగలిగితే ఇంకేదన్నా సరే కాలుష్యాలు మన తరపున అంటే అలాంటిది ఏమైనా మీలో టాలెంట్ ఉంటే తెలియచేయండి, తప్పేం లేదు మనం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు. ఈ ప్రజాస్వామ్యం అని చెప్పినప్పుడు మనం ఏదైనా సరే నిర్భయంగా మనకున్నటువంటి సలహాను వాళ్ళకి ఇవ్వచ్చు. సైంటిస్టే చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే చిన్న పిల్లవాడికి కూడా చెప్పచ్చు. అయితే అలా తెలుసుకోండి. ఇప్పుడు చాలా సమయం మనకి మించుతుంది. ఏదైనా సరే మరి ఎవరైనా 2-3 పేజీలు నేను చెప్పాను కదా ఇందాక, ఈ అనాలిసిస్ లాస్ట్లో ద్వంద్వం అనే దాని గురించి ఉంటుంది ఒక టాపిక్. ఆ టాపిక్ ఏదైనా సరే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎలా చదివినప్పుడు రేపు నుంచి అతను నేను వేస్తాను, వాళ్ళకి బుక్ తీసుకుని వచ్చి ఒక 10 పేజీలు గడగడగడగా చదివేద్దాం అనుకున్నాను. మొత్తం అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ సమయం చాలా తక్కువగా ఉంది.